అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీలో భారీ చేరికలు జరిగాయి. టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైసీపీ కౌన్సిలర్ పద్మజ టీడీపీలో చేరారు. ఆమెతో పాటు 50 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వైసీపీ కౌన్సిలర్ టీడీపీలో చేరడం ఒక శుభ పరిణామమని కాల్వ శ్రీనివాసులు అన్నారు. మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చిన ప్రభుత్వం వైసీపీ అని విమర్శించారు. బాబు రావాలంటే బాబు రావాలని టీడీపీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కృషి చేస్తామన్నారు కాల్వ శ్రీనివాసులు. రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధి పైన ఒక మేనిఫెస్టోను విడుదల చేస్తాం. అందులో ప్రతి అంశాన్ని స్పష్టంగా పేర్కొనడంతో పాటు వచ్చే 5 ఏళ్ల కాలంలో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తామని కూడా ప్రజలకు మాట ఇస్తూ ఉన్నాం. ఈరోజు పద్మజ గారు చేరడం వల్ల తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుంది. ఆమెతో పాటు ఆమె సహచరులు కూడా కొంతమంది ఈరోజు ఇప్పుడే చూసాం. అబ్బాయి చెప్పాడు చాలా బాధతో, యూనివర్సిటీ టాపరు డిఎస్సి కోసం చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సిని పెట్టి ఎన్నికల సమయంలో అది సాధ్యం కాదని తెలిసిన నిరుద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం బట్టబయలైపోయింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతా, 100 రోజుల్లో నియామకాలు కూడా చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చిన నేపథ్యంలో నిరుద్యోగ యువకులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, జాబు రావాలంటే బాబు రావాలా. ఈ రాష్ట్రంలో వచ్చే 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించమని, సైకిల్ గుర్తు పైన ఓట్లేసి గెలిపించమని నేను విజ్ఞప్తి చేస్తాను. రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధి పైన ఒక మేనిఫెస్టోను విడుదల చేస్తాం. అందులో ప్రతి అంశాన్ని స్పష్టంగా పేర్కొనడంతో పాటు వచ్చే 5 ఏళ్ల కాలంలో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తామని కూడా ప్రజలకు మాట ఇస్తూ ఉన్నాం. ఈరోజు పద్మజ గారు చేరడం వల్ల తెలుగుదేశం